ఎంచుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవ, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్యాది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభువారు మరి ఆయన మరలా కపెర్నౌముకు వచ్చినట్టుగా చూస్తాం. ఈ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో మార్కు రాస్తున్న మాటలో చూసినప్పుడు పిల్లరా ఆయన ఒక గృహంలో ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దేవుని వాక్యభావంలో ఆయన ఒక గృహంలో ఉన్నాడు. ఆ జనులందరూ కూడా ఆయన చుట్టూ గుమ్మగుడి. మనందరూ తెలిసిన సంగతి అనేది. మళ్ళీ ఇలా చర్చ్ ఖాళీగా లేదు, ఫుల్గా ఉన్నది. ఆయన ఉన్న చోట ఫుల్గా ఉంది. ఎందుకంటే ఆయన వెంబడించడానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. యేసు ప్రభువును వెంబడించడానికి కొందరు ఆయన స్వస్థత చేస్తాడని వచ్చాడు, కొందరు ఆయన దయ్యములను వెలగొడతారని వస్తారు, కొందరు ఆయన బోధలు వినడానికి వచ్చారు, కొందరు బోధల్లో తప్పుపట్టడానికి వచ్చారు, కొందరు వెంబడించడానికి వచ్చారు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ది రీజన్. కొందరు భోజనం చేశారని వచ్చారు. రీజన్స్ ఏవైనా కానీ యేసు ప్రభువును వెంబడించడానికి మరి గొప్ప సమూహము ఆయన వెంబడిస్తుంటే వచ్చారు. ఎక్కడ వెళ్ళినా కూడా అలాగే ఉంది. మరి కపెర్నౌములోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఉన్న గృహం అంతా నిండిపోయిందని చూస్తాం. మరి సందర్భాన్ని మన వాక్యభావంలోకి వచ్చే ముందు అప్పుడు మరి ఒక పక్షవాయు గలవాడిని 4 వ్యక్తులు మోసుకొచ్చారండి. అప్పుడు బహుశా చాలా క్లోజ్గా ఉండొచ్చు, వాళ్ళు స్నేహితులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు, ఎవరన్నది క్లారిటీ అక్కడ ఇవ్వలేదు. కానీ దేవుని వాక్యభావంలో వచ్చినప్పుడు 4 వ్యక్తులు మోసుకొని వచ్చే స్థితిలో ఉన్నాడు. అంటే తనకు తానుగా నడుచుకుని వచ్చే స్థితిలో లేడు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్తే జీవితము మార్చబడుతుందని ఆశపడ్డాడు. ఆ తోటి వారు కూడా నమ్మారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఈ వ్యక్తి యొక్క జీవితం మార్చబడుతుంది, ఇలాంటి పరిస్థితుల్లోనూ ఉండకుండా తిరిగి లేస్తాడు, లేచి నడుస్తాడు, ప్రభు స్వస్థపరుస్తాడనే విశ్వాసముతో వారు ఆయన ఎత్తుకొని వచ్చినట్టుగా చూస్తాం. ఇంట్లోకి వెళ్ళడానికి ఆస్కారం లేదు. కొన్నిసార్లు నిజంగానే కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు యేసు ప్రభు చుట్టూ ఎంతమంది ఉంటే బహుశా కొన్ని సందర్భాలు అనిపిస్తుంది. అక్కడ ఉన్నవారు నాకు అనిపించింది, ఈ వాక్యం చదువుతుంటే అనిపించింది, కొంచెం పక్క తప్పుకొని తలమిస్తే ఏమైనా పాపం ఒక వ్యక్తి వచ్చాడు కదా యేసు ప్రభు దగ్గరికి వచ్చి కదా, ఏదో సహాయం కోసం వచ్చాడు, ఏదో ఇబ్బందులు వచ్చాడు, పోనీ వచ్చాడంటే తనకు తాను నడుచుకుని వస్తుంటే సరే ఏదో బాబు ఆగు బాబు మేము అందరం ఉన్నాం, క్యూలో ఉన్నాం అని చెప్తే వేరే సబ్జెక్ట్ ఉండేది కదా. 4 మోసుకొని వస్తున్నప్పుడు జనరల్గా ఏం చేస్తారమ్మా, సైడ్ ఇవ్వాలి కదా. ఎవరు ఇవ్వలేదు సైడ్, అలాగే కూర్చొని ఉన్నారు, ఎవరు అంతలో వారు ఉన్నారు. కొన్నిసార్లు సెల్ఫిష్నెస్ ఎక్కువ అయిపోతుంది కదా. వీ డోంట్ కేర్ ఫర్ ది అదర్ పీపుల్. మేబీ దేర్ నీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు దెమ్. మనకేందిలే, మనకేమొచ్చింది అన్న ఫీలింగ్లో ఉన్నారేమో బహుశా. అలా ఇవ్వలేదు. ఇప్పుడు మన అంబులెన్స్ వస్తే పక్క జరిగి బండి ఇస్తాం కదా, కుయ్యి సౌండ్ వస్తుంది. ఎందుకంటే ఎవరు ఏ సీరియస్లో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఇస్తాం. అలా 4 వ్యక్తులు మోసుకొచ్చినా కూడా ఎవరు ఏం స్థానం ఇవ్వలేదు. పాప వీళ్ళు పైకి వెళ్ళారు. పైకి ఎక్కి అక్కడ రూఫ్ను అన్రూఫ్ చేసి అందులోంచి యేసు ప్రభు ముందట ఆయన దించారంట. మరి ఆ పడకతో అలా దించారు. దించినప్పుడు యేసు ప్రభు వారు అని చూసినప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు. దేవుని వాక్యమాలలో వచ్చినప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, పిల్లరా కుమారుడా నీ యొక్క పాపములు క్షమింపబడ్డాయన్న. ఇది చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎక్కడికి కూర్చున్న పరిచయులకు అభ్యంతరకరంగా ఉంది. పాపములు క్షమించగలిగిన వాడు ఎవడు? దేవుడు మాత్రమే కదా. పాపము క్షమించే అధికారము దేవునికి మాత్రమే ఉంటుంది కదా. ఈ వ్యక్తి దైవ దూషణ చేస్తున్నాడు అని అనలేదు, కానీ మనసులో అనుకుంటున్నారంట కదా. వాక్యం ఏమంటే తెలుసమ్మా, నీ తలంపు పుట్టక ముందే దేవునికి తెలుసు అంటే ఏం జరుగుతుంది. కొన్నిసార్లు గాడ్ ఇట్స్ సో, ఒకసారి ఏదైనా తప్పు ఆలోచన వచ్చే ముందు అంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలంటే, నా తలంపు వచ్చే ముందు నా దేవునికి అది తెలుస్తుంది కాబట్టి మైండ్ యు బెటర్ బీ ఇన్ కంట్రోల్. మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది తెలిసిపోతుంది, వేసే దాచిపెట్టేది ఏం లేదు కాబట్టి అందుకే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మనసును తెలుసుకున్న దేవుడు అంటున్నాడంటే వారితో అంటున్న మాట,
వై ఆర్ యూ, మీ హృదయాల్లో ఎందుకు కలవరమైన ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఏది సులభమైంది? వీడి పాపములు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా, లేదా నీ పరిపెత్తుకున్నాడు అని చెప్పడము సులువా అని అడిగాడు. ఇప్పుడు మనల్ని అడిగాడు అనుకోండి యేసయ్య, పాపాలు క్షమించడం యేసయ్యకి ఈజీయా, లేకపోతే స్వస్థపరచడం ఈజీయా? నాకు వినబడతలే, మీరు గుయ్యి మాట్లాడి నేను జవాబు చెప్పినట్టు అది మీకు మీరు జవాబు నాకు వినబడతాడు. ఏది ఈజీ అన్నా? రెండు ఈజీనా దేవుని? ఏసయ్యా ఏసయ్యా విశ్వాసంలో ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది మళ్ళీ అత్తమ్మ. ఒక రైట్ అన్ని సీమలు దాటిపోయినావు. రైట్, దేవునికి ఇస్తావు. మంచిది మంచిది, గుడ్ గుడ్ గుడ్. నిజం చెప్పాలంటే స్వస్థపరచడం ఈజీ, ఎందుకంటే పాపం క్షమించాలంటే ఈ హ్యాస్ టు గో త్రూ దట్ క్రాస్. ఆ సిలువ కార్యము ద్వారానే కార్యము పాప క్షమాపణ, పాపం. ఎందుకంటే అది ఎంత వేదనకరమైందంటే ఆ గెత్సెమనే తోటలో దేవుని కుమారుడు తండ్రిని అడిగాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయని అడిగాడు. దట్ వాజ్ అ టఫెస్ట్ థింగ్ టు డూ. ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. అందుకే ప్రభు ప్రశ్న వేస్తున్నాడు సంఘములో అన్నప్పుడు, అయ్యా నాకు అది కావాలి ఇది కావాలంటే దేవుడు అంటున్నాడు, నీకు అది కావాలని అడుగుతున్నావు కదా, నీకు ఏది ఈజీరా బాబు? నీకు ఈజీది కావాలా కష్టమైనది కావాలంటే మనం అంటే ఈజీది అడుగుతాం. మనం చాలా తెలివైన మనం. చనిపోయిన తర్వాత ఒడు అది ఇట్లాగే ఇస్తాడు దేవుడు, ఇది కావాలి ఫాస్ట్. యూ ఆల్వేస్ ఆస్క్ ఈజీ థింగ్. గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు డూ టఫర్ థింగ్. I'm going to take all the pain in the cross. ఆ సిలువలో గొప్ప బాధ నేను తీసుకోవాల్సిన దగ్గర నీవు నేను ఆ నిత్య నరకంలో ఉండకూడదని ఆయన ఆలోచన అయింది. అందుకే ఏది సులువైందని అడిగాడు. అంతే, ఆయన ఏం చెప్పలేదు. ప్రభు అన్నాడు, నీ పరపెత్తుకున్నాడు అంటే వాడు పరపెత్తుకొని వచ్చాడంట. పరపెత్తుకొని వెళ్ళాడు. అందరు చూసిన వారు ఆశ్చర్యపడ్డారు. ఇలాంటిది ఎప్పుడు చూడలేదే అని ఆశ్చర్యపడ్డారు. దేవునికి మహిమను చెల్లించినట్టుగా చూస్తాం. ప్రభు ఒక మాట అంటాడు, మనుష్య కుమారుని భూమి మీద పాపం క్షమించడానికి అధికారం కలదని ప్రభు తన గురించి తాను చెప్పినట్టుగా చూస్తాం. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం. లెట్ us learn some spiritual things. దేవుడు నాకు ఇచ్చిన 2-3 తలంపులు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా బిఫోర్ ఐ గో టు మై సబ్జెక్ట్, 2వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయను. ఎందుకంటే నా కాన్సెప్ట్ ఉంటారు దేవుని వాక్య భాగంలో అక్కడ ఒక చక్కని మాటలు అయింది పిల్లలు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై వర్డ్ కాబట్టి ఒకసారి 2వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి, ఒకసారి చూడాలమ్మా, ఒకసారి క్లారిటీ. యేసు ప్రభు వారు పలానా ఇంట్లో ఉన్న రసంగా తెలుసుకున్నప్పుడు అనేకులు ఆ ఇంట్లోకి కూడి వచ్చారంట. చూద్దాం ఒకసారి. లెట్స్ గో లిటిల్ ఫోర్వర్డ్. కూడి వచ్చింది కనుక నాకు చెప్తాను వాకిటనైనను వారికి ఎక్కువ మంది వచ్చేసారు కాబట్టి వాకిటనైనను వారికి స్థలము లేకపోయేను. ఆయన వారికి అంటున్నామా వాక్యము. He was preaching. Jesus was not healing. He was not ఆయన స్వస్థపరచట్లేదు, దయ్యాలలో కొట్టలేదు, భోజనం పెట్టలేదు, ఏం చేయలేదు. He was preaching the word of God. దేవుని రాజ్యములకు వచ్చి యేసు ప్రభు వారు అక్కడ బోధిస్తున్నట్టుగా చూస్తాం. నాకు అదే కావాలి, బోధిస్తుంది. God was preaching to them. ఎప్పుడైతే ఈ పక్షవాయువులను తీసుకురాలేదు, బిఫోర్ దట్ కాంటాక్ట్స్లో అర్థమైంది కదమ్మా. ఇంకా వీళ్ళు రాలేదు, ఈ నలుగురు ఆ పక్షవాయువులను తీసుకురాలేదు. ఆల్రెడీ జనం వచ్చేసింది, యేసు ప్రభు వచ్చేసాడు, ఆయన పన్నెండు ప్రారంభించాడు. దేవుని రాజ్యమునకు వచ్చి ప్రభు బోధిస్తున్నాడు. He was preaching about the kingdom of God. ఇక్కడ వరకు బాగానే ఉందమ్మా. అక్కడి వరకు కూడా ఎవరికి ఏ అభ్యంతరం లేదు. ఉందా ఎవరికైనా అభ్యంతరం? Nobody has any problem as long as he was preaching about the kingdom of God. There was no problem.
అందరూ వింటున్నారు. బహుశా ఏ రీజన్తో వచ్చారో తెలియదు, కానీ యేసయ్యకి తెలిసింది ఒకటి ఏంటంటే, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ నా పని మాత్రం కరెక్ట్ చేస్తా. ఐ హ్యావ్ టు ప్రీచ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక బోధకుడు ఇంత ఖచ్చితంగా ఉండాలమ్మా. నువ్వు స్వస్థతకు వచ్చావా, నువ్వు విడుదలకు వచ్చావా, నువ్వు నన్ను పట్టుకోవడానికి వచ్చావా, నన్ను నిందించడానికి వచ్చా, ఐ డోంట్ నో, బట్ ఐ యామ్ హియర్ టు ప్రీచ్ ది వర్డ్. I am here to preach the word. It's preaching. ఈ ప్రీచింగ్ గురించి ఎందుకు నేను అంత ఖచ్చితంగా నొక్కి ఒక్కని మాట్లాడుతానంటే, పిల్లరా, ఒకసారి ఎప్పుడైతే ఈ 4 ఎంటర్ 5 ఎంటర్ అయ్యారో, పడక మీద ఉన్నవాడు పట్టుకొచ్చి 4 ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, జీసస్ ప్రీచింగ్ చేంజ్డ్. అర్థమైందమ్మా? అప్పటిదాకా యేసుప్రభు బోధిస్తున్నాడు, అప్పటి వరకు వింటున్నానికి ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. యేసుప్రభు ఏం బోధిస్తున్న సంగతి అక్కడ ఏం రాయబడలేదు, కాబట్టి నేను కూడా ఏం చెప్పని చెప్పాడని ఖచ్చితంగా ఆయన బోధన అంతా కూడా పరలోక రాజ్యంలో వచ్చి, ఎందుకంటే ఆయన బోధలన్నీ కూడా, ఆయన ఉపమానాలన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసుప్రభు వారు ఎప్పుడు బోధించిన ఉపమానాలు చెప్పాడు, ఇట్స్ నథింగ్ బట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యముల గురించి, పరలోక రాజ్యముల గురించి ఆయన బోధిస్తుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే ఈ 5 వచ్చారో, 4 మోసుకునేవారు పడక మీద వచ్చాడు, ఇక్కడ కొంచెం సబ్జెక్ట్ చేయలేదు. అర్థమైంది కమ్మా? అక్కడ కూడా క్లియరే కదా. 5వ వచనం చూద్దాం. ది సబ్జెక్ట్ చేంజ్ అవ్వడానికి కారణం తెలియజేస్తున్నాడు. మార్కు చక్కగా రాస్తున్నాడు అక్కడ. రీజన్ జీసస్ చేంజ్ హిస్ టాపిక్ బికాస్ ఆఫ్ ద ఫెయిత్. ఇంతవరకు మాట్లాడుతున్న వారందరిలో, వచ్చిన గుంపులో ఎంతమంది విశ్వాసులు ఉన్నో తెలియదు, కానీ ఇప్పుడు దేవుడు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఈరోజు యేసు రక్తంలో కూడా నీతో నాతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుని మాట ఇంతవరకు మాట్లాడింది ఆయన చెప్పాడు, ఎలా పరలోకం వెళ్ళాడని చెప్తున్నాడు. అది ఆయన రెగ్యులర్గా చేసే పోతే, కానీ ఇప్పుడు విశ్వాసులతో ఒక ప్రత్యేకమైన మాటను ఆయన మాట్లాడాలనుకున్నాడు. హీ వాంట్ టు స్పీక్ సంథింగ్ స్పెషల్ టు ది బిలీవర్స్. వారి విశ్వాసము చూచి ఏమన్నా, ఈరోజు మనందరం విశ్వాసులమే కదా. ఎవరు డౌటా? విశ్వాసులు కాదని అందరం విశ్వాసులమే కదా. దేవుని అంగీకరించిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, శిల్వ రక్తంలో ముద్రించబడ్డ వారు, అందరము దేవుని సన్నిధిలో అందరం విశ్వాసులమే. ఈరోజు నీ విశ్వాసం ఏమై ఉన్నది? వాట్ ఈస్ యువర్ ఫెయిత్? అండ్ గాడ్ వాంట్స్ టు స్పీక్ టు ది దోస్ హూ ఆర్ ఫెయిత్ఫుల్. అయితే నమ్మి వచ్చారో, ఎవరైతే నమ్మకంలో ఉన్నారో, ఎవరైతే దేవుని నమ్మారో, వారితో ప్రభు మాట్లాడాలనుకుంటున్న మాట. పిల్లలు అక్కడ చూసినప్పుడు, యేసు ప్రభు చూసినప్పుడు, వారి విశ్వాసమును చూసినప్పుడు, ఒకవేళ యేసు ప్రభు నిజంగా వారి విశ్వాసమును చూస్తే, వారి విశ్వాస సంబంధం అయితే, వారి విశ్వాసం ఏమైందో దాని ప్రకారం ప్రభు చేస్తాడని వారు చూస్తున్నారు. కానీ గాడ్ ఈస్ నాట్ డూయింగ్ దట్. గాడ్ ఈస్ స్పీకింగ్ సంథింగ్ ఎల్స్. అలా విశ్వాసం ఏందమ్మా? విశ్వాసులు కదా, అందుకే చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు వాక్యం. మార్క్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వారి విశ్వాసమును చూచి, ది ఫెయిత్, ఈ సా దేర్ ఫెయిత్. గాడ్ సేస్ హి హస్ సోన్ దేర్ ఫెయిత్. ఆ 4 వ్యక్తులు, ఆ వచ్చినవాడు, పడక మీద ఉన్నవాడు, వారందరి విశ్వాసమును దేవుడు చూచినప్పుడు, ఆయన తన యొక్క విశ్వాసమును చూసినప్పుడు, ఆ విశ్వాస సంబంధమైన కార్యం కాదు, కానీ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, విశ్వాసము చూసి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, కుమారుడు నీ పాపములు క్షమించబడ్డాయి అంటున్నాడు. ఇప్పుడు అలా విశ్వాసం ఉంటే ప్రభు ఏం చేయాలి? ఏంటమ్మా వారి విశ్వాసం ఏంది? వాట్ ఈస్ ద ఫెయిత్? దేవుడు మా సహోదరుని లేదా మా స్నేహితుడిని స్వస్థపరుస్తాడు. దట్ వాస్ ద ఫెయిత్. బట్ గాడ్ ఈజ్ నాట్ యాక్టింగ్ అకార్డింగ్ టు దేర్ ఫెయిత్. ఎందుకు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది మాట తెలుసామా? ఈరోజు చాలాసార్లు దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు మనం కూడా ఇలాగే వస్తున్నాం. వీ కమ్ టు గాడ్, వీ హ్యావ్ ఫెయిత్. గాడ్ నా ఫెయిత్. ఈరోజు దేవుడు నీతో నాతో వాట్ ఈజ్ యువర్ ఫెయిత్?
ఈరోజు వారితో మాట్లాడాలనుకుంటున్న మాట, నేను స్వస్థపరుస్తానన్న విశ్వాసమా, నేను పాపము క్షమిస్తానని, నేను ఇచ్చే జీవం ఇస్తానని విశ్వాసం. వాట్ ఈస్ యువర్ ఫెయిత్? God want to know their faith. ఒక రకంగా God is redirecting their faith towards the spiritual things. చాలాసార్లు విశ్వాసులు మన రోజులు కూడా చాలాసార్లు ఎప్పుడైతే మనకు కావాల్సిన దాని గురించి దేవుని వెంబడిస్తున్నాం, కావాల్సింది మన ప్రార్థన, మన విశ్వాసయుతం, మన ఎవ్రీథింగ్ విల్ బి రివాల్వింగ్ అరౌండ్ దట్. మనకి ఏది అవసరమో దాని చుట్టూ తిరుగుతుంటాము, దాని మీదే మన విశ్వాసం, దాంతోనే దేవునికి సంబంధం. ఇది చేస్తేనే దేవుడు, ఇది కాకపోతే లేదు. ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతుంటాము. కానీ దేవుడు అంటే God want to redirect our faith towards the spiritual life. యేసు అదే చేస్తున్నాడు ఇక్కడ. Yes, I have seen your faith. Now I want to preach you about what is real faith. విశ్వాసంతో ఉంటున్నాడు ఏంటంటే, అరే బాబు నేను నీకు ఇస్తాను, స్వస్థపరుస్తాను కాదు, అసలైన విశ్వాసం ఏమైందో ఆ విశ్వాసం వైపు వారిని తిప్పుతున్నట్టుగా చూస్తాం. విశ్వాసులకు విశ్వాసము చూసి ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే, విశ్వాసం ఇదనుకుంటున్నా, కానీ దిస్ ఈజ్ నాట్ యువర్ ఫెయిత్. యువర్ ఫెయిత్ షుడ్ బి ఇన్ ది ఎటర్నల్ లైఫ్. ప్రభు మాట్లాడుతున్న మాట ఏదో, యువర్ ఫెయిత్ షుడ్ బి అబౌట్ యువర్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం కొరకు నా దగ్గరికి వచ్చి కరెక్ట్ ఈరోజు యేసయ్య దగ్గరికి వస్తున్నప్పుడు, ఈరోజు దేవుడు నీకు ఏదైనా ఇస్తే మంచిది తీసుకో. దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తే మంచిది, ఆరోగ్యం ఇస్తే మంచిది. ఎస్, వాట్ ఎవర్ గాడ్ గివ్స్ యూ టేక్ ఇట్, నో ప్రాబ్లం. బట్ యువర్ ఫెయిత్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ దట్. Your faith should be based on your spiritual life and your eternal life. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకున్న మాట. యేసుప్రభు అదే మాట చెప్తాడు. వారితో చూపించి అంటున్నాడు, కుమారుడా నీ పాపం క్షమించబడ్డాయి అంటున్నాడు. ఆయన మాట్లాడే మాట అనేకులు అభ్యంతకరంగా ఉండొచ్చు, కానీ ఆయన విశ్వాసంతో మాట్లాడుతున్న మాట, నీ విశ్వాసము సరిగా వెళ్ళట్లేదు, నీ విశ్వాసం అటు ఇటు తప్పిపోతుంది. Your faith should go in a right direction. That is what Jesus wants us. నీ నుంచి నా నుంచి కూడా ప్రభు అదే ఆశిస్తున్నాడు, అదే మాట. ఒకవేళ అది లేకపోతే మనకు రాయబడి ఉండేది కాదు. ఈ వాక్యం మనకు రాయబడదంటే God wants to redirect our faith towards the heaven, ఆ పరలోకం వైపు. It's the only reason. చాలాసార్లు అనుకుంటాను విశ్వాసులు, ఒక సందర్భం నాకు బాగా జ్ఞాపకం వస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం ఉంటుంది. నా దగ్గర రెఫరెన్స్ ఏం లేవు, అని జస్ట్ ఎంటీ బైబిల్తో వచ్చాను, నేను రాసుకోలేదు. మీకు కావాల్సిన యోహాను సువార్తలో ఇక్కడ ఫిలిప్పు వెళ్ళి ఒక వ్యక్తిని పిలుస్తాడు. ఆయన పేరు నథానియేల్. నథానియేల్ దగ్గరికి వెళ్ళి అంటాడు, ఫిలిప్ అంటాడు, మేము మెస్సయ్యను ఉన్నాము, రా చూడు అంటాడంట. నథానియేల్తో అంటాడు. చివరి భాగం ఉంటుంది, బహుశా 29-30కి అక్కడ పైన 20+ ఉంటుంది. అంటాడు కదా, మేము వెళ్ళి అంటాడు కదా, మేము మెస్సయ్యను కనుగొన్నాము, వచ్చి చూడమన్నాడు. చూడమంటే నథానియేల్ అంటాడంట, ఎవరంటే ఆయన నజరేయుడు అనే యేసు అంటే, నజరేతులో నుంచి ఏదైనా మంచి వచ్చునా అంటాడంట. కెన్ ఎనీథింగ్ గుడ్ కమ్ ఫ్రమ్ నజరేత్? ఆ చిన్న పట్టణం, చిన్న ఊరిలో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అంటే, ఫిలిప్ అంటాడంట, వచ్చి చూస్తే కదా తెలిసేదట. ఇటుకే నథానియేలు మెల్లమెల్లగా నడుచుకుంటూ యేసయ్య దగ్గరికి వస్తాడు. యేసయ్య దగ్గర రాకముందే నథానియేలు చూసి, ఇదిగో నిజమైన ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ దోషము లేదు అంటాడు. ఇతనిలో ఏ దోషము లేదు, నిజమైన ఈజ్ ఎ ట్రూ ఇశ్రాయెలైట్ అన్నప్పుడు, అభి అంటాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అంటాడు. నువ్వు దేవుని కుమారుడు అంటాడు. అని ఎందుకు చెప్తాడంటే, అంజూరపు చెట్టు కింద నిన్ను చూశానంటే అని చెప్తే నమ్మేవా అంటాడు. ఫిలిప్పు నిన్ను విలువకు ముందు నేను అంజూరపు చెట్టు కింద నేను చూశానంటే నువ్వు నమ్ముతున్నావా అంటాడు. ప్రభు ఒక మాట చెప్పంగానే దేవాన్ని నమ్ముతాడు. అప్పుడు నథానియేలుతో యేసుప్రభు ఒక మాట అంటాడు, ఇక మీదట నువ్వు దేవదూతలు మనుష్య కుమారుని మీద పైకి ఎక్కి కిందికి ఎక్కుతూ దిగుతూ ఉండుట నువ్వు చూస్తావు. యూ విల్ సీ గ్రేటర్ థింగ్స్ అంటాడు. మేబీ ఎండింగ్ పార్ట్లో ఉంటున్నాము, బహుశా ఒకసారి అమ్మ చూడమ్మా, 3వ అధ్యాయం యోహాను సువార్త చివరి భాగంలో ఉంటుంది. మేబీ లాస్ట్ సెకండ్ ఉందమ్మా. 3rd chapter జాన్ 3లో చివరి భాగంలో ఉంటుంది. రెఫరెన్స్ అమ్మా, 1st chapter. ఓకే రైట్, సారీ, 1st chapter 50 verse. ఓకే. మరియు ఆయన
మీరు ఆకాశము తెరవబడి దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని నీతో చెప్తున్నాడు. ఫస్ట్ చాప్టర్. ఇక్కడ నతానేలు ఉంటాడు. 3వ చాప్టర్లో నికోదేము ఉంటాడు. రైట్ ఓకే చిన్న కన్ఫ్యూషన్. రైట్ ఓకే ఫస్ట్ చాప్టర్. ఓకే ఐమ్ సారీ ఫర్ దట్. ఓకే రైట్. ఎందుకంటే నేను రెఫరెన్స్ ఏం నోట్ చేసుకోలేదు. జస్ట్ దేవుని వాక్యం ఆలోచన గాడ్ సేస్ హి టాక్స్ అబౌట్ ది స్పిరిచువల్ థింగ్. ఒక విశ్వాసి నమ్ముతున్నప్పుడు దేవా నీవు నేను నమ్ముతున్నానంటే గాడ్ సేస్ యువర్ ఫెయిత్ షుడ్ బి రీడైరెక్టెడ్ టు ది హెవెన్. నీ విశ్వాసము లోక సంబంధమైన పరలోక సంబంధమైన విశ్వాసం ఉండాలి. ఈరోజు నువ్వు ఎలా నమ్ముతున్నావు? నిజంగా పరలోక సంబంధిగా నమ్ముతున్నావా లేదా లోక సంబంధిగా నమ్ముతున్నావా? ఈరోజు దేవుడు లోక సంబంధమైన ఆశ్చర్య కొరకు నువ్వు వస్తున్నావా? లోక సంబంధం వరకు దేవుని వెంబడిస్తున్నావా లేదా నిత్య జీవము కొరకు దేవుని వెంబడిస్తున్నావా? దేని గురించి నువ్వు వెంబడిస్తున్నావు? దేవుడు అడుగుతున్న మాట అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు ప్రభు అంటున్నాడు. ఎందుకంటే ఆ నిత్య జీవము ఒకవేళ కావాలంటే, నిత్య జీవములోకి నువ్వు ప్రవేశించాలంటే నీ పాపాలు క్షమించబడితే కానీ అది జరగదు కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, వారితో చూసి మాట్లాడుతున్నప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయంటే వారు తెలియజేస్తున్నారంటే ఈ యొక్క స్వస్థత కాదు ప్రాముఖ్యమైనది అంటే పాప క్షమాపణ ప్రాముఖ్యమైంది. పాప క్షమాపణ ప్రాముఖ్యమైంది. యేసు రక్తము ప్రతి పాపమును కడుగునని దేవుడి వాక్యం చదివి యోహాను మొదటి యోహానులో చెప్తారు. యేసయ్య నిజంగా దేవుని వాక్యం ఆలోచించినప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఆ వ్యక్తి రాంగనంటున్నాక అందుకే ఏం చెప్తున్నా, మనుష్య కుమారునికి భూమి మీద పాపంలో క్షమించుటకు అధికారము కలిగిన వాడు అంటాడు దేవుని వాక్యం. అందుకే అక్కడ మాట చెప్తున్నప్పుడు ఆ వచ్చిన వారితో అంటున్నాడు, ఏ వ్యక్తి దగ్గరికి అయితే వచ్చారో, యేసయ్య దగ్గరికి వచ్చారో ఆ యేసయ్య మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగలుగుతాడు. ఆయన మాట్లాడే మాటలు చాలా మంది అంతవరకు మాటలు వింటున్నారు, దే డోంట్ నో దట్ యోహాను సువార్త 15:3 ప్రకారం నేను పలికిన మాటల ద్వారా మీరు శుద్ధులు అవుతున్న సంగతి వారు ఎరగగానే వింటున్నారు. ఎందుకంటే they are not in the faith, but those who are in the faith should know that they will be cleansed by the word of God. దేవుని మాట వల్ల. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు. ఎవరు అంటున్నారమ్మా? యోహాను అంటాడు. ఏమంటాడమ్మా? నేను పలుకు ప్రతి మాట మీద యోహాను సువార్త 15:3 అంటాడు, మాట వారం మీరు శుద్ధులు అవుతారంట. ఎలా శుద్ధులు అవుతామంటే ఎందుకంటే ఆది యందు దేవుడు ఉండెను, దేవుని ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడు. ఆ వాక్య దేవుడు వాక్యం పలికినప్పుడు యూ విల్ బి క్లీన్. ఎందుకంటే ఆ శిలువలో పలికిన 7 మాటలు తీసుకున్నప్పుడు, ఆ శిలువలో పలికిన మాటలు నా గురించి అన్నప్పుడు యూ విల్ బి క్లెన్స్డ్ బై దట్ వర్డ్. జీసస్ స్పీకింగ్ ది వర్డ్. అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే పాప క్షమాపణ. యేసయ్య దగ్గరికి వచ్చిన వాడికి చాలాసార్లు అంటే ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే యేసయ్య దగ్గర వేరే విషయాలు రావద్దు అంటలేడు దేవుడు. అంటాడు కదా దేవుడు అంటలేడు వేరే విషయాలు వచ్చి నువ్వు అడగొద్దు, నీ ప్రార్థన విజ్ఞాపన ఉండకూడదు, నువ్వు ఆ విషయాలకు వచ్చి రావద్దు అని. యువర్ ప్రయారిటీ షుడ్ బీ ఫర్ ది ఎటర్నల్ లైఫ్. ఆ నిత్య జీవము కొరకు ఆ యొక్క పాప క్షమాపణని ప్రయారిటీ కావాలని దేవుడు మాట్లాడుతాడు. యేసయ్య అందుకే మాట్లాడుతాడు. అందరి ముందు చెప్తున్నాడు, విశ్వాసంతో చెప్తున్నాడు, వచ్చిన వాడితో చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు నిజంగా దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు నేను, దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ఏ కారణంతో వచ్చామో తెలియదు, కానీ దేవుడు ఈరోజు చెప్తుంది కదా, లెట్ us ask God to forgive our sins. ఎందుకంటే పాపం పెట్టుకుని పరలోకానికి వెళ్ళలేము. పాపం పెట్టుకొని పరలోకానికి వెళ్ళలేము. ఎందుకంటే పాపం పోవాలంటే ఓన్లీ సోర్స్ ఈజ్ జీసస్. There is no other source. Only Jesus is the source. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి వాడు కూడా మొట్టమొదటిగా అయ్యా పాపంలో క్షమించేయ. అందుకని ఎప్పుడు చెప్తుంటాను, ప్రార్థన చేసినప్పుడు 3 విషయాలు ఉండాలంటారు. ఇప్పుడు నేను సంఘానికి ఎప్పుడు నేర్పించేది 3 విషయాలు మళ్ళా చెప్తాను. ఒకటి, దేవుని స్తుతించడం, టు ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. కళ్ళు తెరిచి చూసావంటే దేవుడు నూతన దినం ఇచ్చాడంటే యూ ప్రైజ్ గాడ్. ఎవ్రీ బ్రెత్ యూ టేక్ యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. అంతే.
దేవుని స్తుతించడం తప్ప అంతకంటే ఇంకేం లేదు. మొట్టమొదటి కంటే ఈ రోజు ఒకవేళ దేవుని సన్నిధిలో నేను వాక్యం చెప్తున్నా, మీరు వాక్యం వింటున్నా, మన సజీవులుగా ఉన్నా, ఈరోజు భోజనం చేసిన, ఈరోజు ఉన్న ఉద్యోగాలు కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ, వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ జీసస్. యేసయ్య లేకుండా ఇది కూడా లేదు. ఫస్ట్ ప్రైజ్ గాడ్. సెకండ్ థింగ్ ఈజ్ కన్ఫెషన్. ఎప్పుడైతే యేసుని ప్రభు అని ఒప్పుకోవాలి. కన్ఫెషన్ లేకుండా సాల్వేషన్ లేదమ్మా. సంఘం నేర్చుకోవాల్సింది అంటే వితౌట్ కన్ఫెషన్ దెర్ ఇస్ నో సాల్వేషన్. యేసు ప్రభు అని ఒప్పుకున్నవాడు రక్షింపబడతాడు అంటాడు కదా. ప్రభు అని ఒప్పుకుంటే ఆ సిలువను ఒప్పుకున్నట్టేనట. ఆయన ఇఫ్ యూ కాల్ హిమ్ లార్డ్ దెన్ యు ఆర్ ప్రొక్లెయిమింగ్ దట్ క్రాస్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. ఆ జీవితంలో ఉంటున్నావు కాబట్టి దేవుడు అంటాడు ఎందుకే ఇట్లా పాపక్షమ కన్ఫెషన్. అండ్ దెన్ యూ ఆస్క్ గాడ్ ఎనీథింగ్. నీకు ఏది కావాలంటే అది అడుగు, ఏం బాధ అంటాడు కదా. నా యందు మీరును మీ యందు నా మాటలుంటే మీకు ఏది ఇష్టమో అది అడగదు. దేవుడు ఏమనలే కదా, ఇంతవరకు దెర్ ఇస్ నో లిమిట్ కదా. గాడ్ ఈజ్ ఏ లిమిట్లెస్ గాడ్. ఇదే కావాలి దేవా, ఇంతనే కావాలి. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటిని అత్యధికముగా ఇయ్యగలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాను. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు అంటే విశ్వాసంతో మాట్లాడుతుంటే ఈ స్వస్థత అనేది ఈ చిన్నది, వాట్ ఎవర్ యు ఆస్కింగ్, ఇట్స్ వెరీ లిటిల్ థింగ్స్, ఇట్స్ నథింగ్ ఫర్ జీసస్. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు విశ్వాసమైనప్పుడు, నీ విశ్వాసము నీ పాప క్షమాపణ వైపు ఉండాలి. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించను, అది ఆయనకు నీతిగా. Your faith should bring your righteousness. నీ నీతి రావాలి. నీతి వచ్చినప్పుడు, ఆ క్రీస్తు రక్తంలో కడగబడ్డప్పుడు, ఆ నీతి వచ్చినప్పుడు, నీతిగంతుడు ఎప్పుడైతే when you are justified, నువ్వు ఆ తండ్రి ఎదుట నిలబడ్డప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అమ్మ? బహుశా మనకు గిల్టీ ఉంటుందేమో, కానీ తండ్రి ఎదుట నిలబడ్డప్పుడు అబ్బా ఇన్ని పాపాలు చేసినాం, నిజంగా నిలబడాలి లేదంటే, కానీ ఆయనకు ఒకటే కనబడితే యేసు రక్తమే కనబడుతుంది. యేసు రక్తము ప్రతి పాపముని కడుగును. నువ్వు నిలబడ్డప్పుడు, నేను నిలబడ్డప్పుడు నీవు కనపడ్డా, కానీ యేసయ్య సిల్వ రక్తం కనబడుతుంది. యు ఆర్ రైచియస్ వెన్ యూ హ్యావ్ ఫెయిత్. నువ్వు దేవునిలో విశ్వాసంగా ఉంటే, ఆ విశ్వాసము నీతిని ధరిస్తానంటే యూ విల్ బి రైచియస్ జస్ట్ యాజ్ జీసస్. ఎందుకంటే పాపం అంతా ఆయన తీసుకున్నాడు, ఆయన పాపిగా మలచబడ్డాడు. అందుకని కొరతీలు అంటాడు కదా, పాపం ఎరగని ఆయన పాపముగా మలచబడ్డాడు. ఎందుకంటే మనము దేవుని నీతినగునట్లు. ఏ నీతి అయితే దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తున్నాడో ఆ నీతిని కావడానికి యేసు ప్రభుని పాపిగా చేస్తాడట తండ్రి. సో వీ క్యాన్ బి గాడ్స్ రైచియస్నెస్. నిజంగా ఆ మాట నాకు ఎంత ఇష్టం. ఐ లవ్ నిజంగా ఆ కొరింథీకి రాసిన ఆ 2వ పత్రిక 5వ అధ్యాయం. నిజంగా ఎవ్రీ వర్డ్ నిజంగా ఒక ముత్యంలా ఉంటుంది. నిజంగా సో వండర్ఫుల్. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా. ఈరోజు ప్రభు అదే చెప్తున్నాడు. ఈరోజు యువర్ ఫెయిత్ షుడ్ బ్రింగ్ యూ రైచియస్నెస్. ఆ తర్వాత యేసు ప్రభు వారు చూసినప్పుడు, ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా చూస్తాం కదమ్మా కదా. యేసు ప్రభు ఖాళీ పాపం క్షమించి పోల బాబా అన్నాడా? అనలేదు. ఈరోజు చాలాసార్లు ఏదంటే యేసయ్య దగ్గరికి వచ్చిన ముక్త పాప క్షమాపణ అడిగిపోతాం. ఏం లేకపోతే ఎట్లా? ఓ సినిమా చూశాను నేను. ఆ సినిమాలో శక్తి కపూర్ గాడు విలన్ ఉంటాడు. ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి పట్టుకుపోతాడు. ఏం లేకపోతే కొద్దిగా హీరో దగ్గర సైకిల్ ఉంటే సైకిల్ పట్టుకొని పోతాడు. ఆయా కూర్చున్నా ఉటికే జావంగా అంటాడు. ఏదో కూడా పట్టుకపోతా, వచ్చిన ఉత్త చేతులు తగ్గపోడు. ఈరోజు మనం కూడా ఎట్లా దేవుని దగ్గరికి వచ్చినాం వచ్చి ఉత్త పాప చేయాలి, ఏదో కూడా పట్టుకపోతా. ఏసే చిన్నదో పెద్దదో ఏదో ఒకటి పట్టుకపోతా. రోమపత్రిక ఏమంటుంది తెలుసా అమ్మ? తన సొంత కుమారుని శిలువలో అర్పించిన వాడు నీకు ఏదైనా తక్కువ చేస్తాడా అని అడుగుతాడు దేవుడు. మొదట నీతిని నా రాజ్యమును వెతుకుడి, ఇవన్నీ మీకు అవసరమని పరలోకంలో మీ తండ్రికి ఎరుగును అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. He knows that you need all those things. నీకు స్వస్థత అవసరమైతే దేవునికి తెలుసు స్వస్థత అవసరం, అడుగు పారలేదు. కానీ ఫస్ట్ seek the forgiveness. First seek the forgiveness. Redirect your faith for the eternal life. యేసుప్రభు అదే నేర్పిస్తారు. విశ్వాసతో మాట్లాడుతున్నాను. అంతమంది ఉన్నారు కానీ అంతమంది కాదు. దేవుడు అంటాడు ఈ 5గురితోటి మాట్లాడాలి.
ఈరోజు చర్చ్ బ్లెస్సింగ్ ఎంతమంది ఈ కొద్ది మందితో దేవుడు మాట్లాడాలి కూడా. రీడైరెక్ట్ యువర్ ఫెయిత్ టువర్డ్స్ ఎటర్నల్ లైఫ్. దట్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ టు సే. రీడైరెక్ట్ యువర్ ఫెయిత్. ఒకవేళ మనం ఆ చీటి పట్టుకాల్సిన దేవుడు ఈరోజు నిజంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. బాబు మరలా ఒకసారి ట్రాక్లోకి రా, మళ్ళా ఒక ట్రాక్లో రా. విశ్వాసాన్ని ఏం చేస్తుంది? విశ్వాసం మొట్టమొదటి నీకు నీతినిస్తుంది, ఆ తర్వాత అన్ని పొందుకో. దేవుడు అన్ని ఇస్తాడు, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ యూ రీడైరెక్ట్ యువర్ ఫెయిత్ టువర్డ్స్ ది రైచియస్నెస్. నీతి వైపు నువ్వు మార్చుకోమని, నన్ను మార్చుకోమని దేవుడు నీతో నాతో. అందుకే ఈరోజు మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటుందో సంబంధం లేదు. ప్రభు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు మా దేవుడు. God is talking to those few faithful people. ఆ కొద్ది మందే ఉండొచ్చు, నలుగురే ఉండొచ్చు, ఐదుగురే కావచ్చు, వారితోనే మాట్లాడుతుండే ప్రభు అంటున్నాడు. ఎందుకంటే ఈ saw their faith. వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు. వాళ్ళ విశ్వాసం అటు ఇటు పోవడం ఇష్టం లేదు, వాళ్ళ విశ్వాసం నిత్య జీవం పడిపోవడం ఇష్టము. అలాంటి విశ్వాసం కలిగి నిత్య జీవం వైపు చూసి ఆ పాప క్షమాపణ కొద్ది ప్రభు ద్వారా ఇంకా అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించారు. అందరం లేచి నిల్చున్న ప్రార్థన. ప్రభు నేను ప్రార్థన ఆశీర్వాదం సెలకీర్తి ఆరాధన తెలుసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పట్ల తండ్రి, నీకు వేలాది స్తోత్రం. గొప్ప దేవుడు నాయన, శక్తిమంతుడు, సృష్టికర్తవు, సర్వాధికారివి, నీకు స్తోత్రం చెల్లిస్తాను. నేను చక్కని మాటలు వచ్చి నా విశ్వాసాన్ని మరలా ఒకసారి నేను అటు ఇటు వెళ్ళకుండా నేను నిత్య జీవం వైపు నేను మలచడానికి మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు స్తోత్రం. పడ్డ వాక్యము మా అందరి జీవితంలో ఫలభరితం. వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి ప్రతి ఒక్క బిడ్డను సంఘమును నేను ఆశీర్వాదాన్ని నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.